నమస్కారం. నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రేక్షకులందరికీ మా ఛానల్ తరపున శుభాకాంక్షలు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రాముఖ్యత గురించి, కన్నయ్య లీలల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ముందుగా కన్నయ్య జన్మరహస్యం తెలుసుకుందాం. భాగవతం ప్రకారం పరమరాక్షసుడైన కంసుడి చెల్లెలు దేవకి, తనకి ఆమె అంటే ఎంతో ప్రేమ. తనకి వసుదేవుడితో వివాహం జరిపించి అత్తరింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో 8వ సంతానంగా పుట్టే కుమారుడు కంసుడిని అంతమొందిస్తాడని చెబుతుంది. దీనితో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి బాబా వసుదేవులను కర్మాగారంలో బంధిస్తాడు. వారికి పుట్టిన బిడ్డలను పురుట్లోనే చంపేస్తూ ఉంటాడు. అలా 7 చిన్నారులను కోల్పోయిన దేవకి 8వసారి గర్భం దాలుస్తుంది. ఆ బిడ్డ తన అంతు చూస్తాడని కంసుడికి ముందుగానే తెలుసు కాబట్టి కారాగారం వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తాడు. అయితే నెలలో నిండిన దేవకి శ్రావణ మాసంలో బహుళాష్టమి నాడు రోహిణి నక్షత్రం అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు జన్మించాడు. తనని ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకి వసుదేవులు. అదే సమయంలో ఆ చిన్నారి శ్రీ విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఏం చేయాలో వివరిస్తాడు. వెంటనే వసుదేవుని సంఖ్యలు తెగిపోతాయి. కారాగారం తలుపులు తెరుచుకుంటాయి. సైనికులు సొమ్మసిల్లి పడిపోతారు. ఆ బాలకృష్ణుడిని వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపల్లకు బయలుదేరుతాడు. అప్పుడు దారిలో కుండపోతగా వర్షం కురుస్తుంది. కన్నయ్యపై వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగు పడతాడు. ఆ తర్వాత వసుదేవుడు యమునా నది దాటుకుంటూ వెళ్ళి రేపల్ల చేరుకుంటాడు. అక్కడ యాదవరాజైన నందుని భార్య యశోదకు ఆడపిల్ల జన్మిస్తుంది. అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి తీసుకువెళ్తాడు. అప్పుడు తన సంకెళ్ళు వాటికవే పడతాయి. భటులు మేల్కొంటారు. పసిబిడ్డ ఏడుపులు విని కంసుని సమాచారం చేరవేస్తారు. ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ పుట్టాలి, కానీ ఆడబిడ్డ పుట్టింది అని, తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బతిమారినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే ఆ పాప యోగమాయగా మారి కంసుడికి దొరకకుండా పైకి ఎగసి నిన్ను చంపేవాడు పుట్టాడు, రేపల్లలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమైపోతుంది. మరోవైపు రేపల్లలో నందుని ఎంట మగబిడ్డ జన్మించడంతో రేపల్లలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు. అదే గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది. వేణుమాధవుని ఆశీస్సులు కావాలంటే పూజని ఎలా చేయాలి తెలుసుకుందాం. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కన్నయ్యకు వెండి వేణువును సమర్పించాలి. వేణుమాధవుడికి వేణువు లేకుండా పూజ పూర్తి కాదని పండితులు చెబుతూ ఉంటారు. అందుకే ఈ స్వామిని మురళీధరుడు అని కూడా అంటారు. పూజ పూర్తయిన తర్వాత దాన్ని మీ దగ్గర లేదా మీరు డబ్బులు దాచుకునే చోట భద్రంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీకు వేణుమాధవుని ఆశీస్సులు లభిస్తాయి. జన్మాష్టమి రోజున కన్నయ్యకు ఎంతో ఇష్టమైన వెన్నె, రాతి పంచదార నైవేద్యంగా సమర్పించాలి. ఈ నైవేద్యాన్ని ఏడాదిలోపు పిల్లలకు తినిపించాలి. అలాగే అందంగా అలంకరించబడిన ఊయల తెచ్చి శ్రీకృష్ణుడి విగ్రహంతో తూకం వేయాలి. శ్రీకృష్ణాష్టమి రోజున నైవేద్యాలు లేని పూజ అసంపూర్ణమని పండితులు చెబుతూ ఉంటారు. అందుకే ఈ పండుగ పూట మీరు ఏ ప్రసాదం చేసినా అందులో తులసి దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది. ఈ పండుగ వేళ తులసి దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుందని చాలామంది నమ్ముతారు. అలాగే రక్షాబంధన్ రోజున శ్రీకృష్ణుడికి రాఖీ ఎలా కడతారో తెలుసుకుందాం. ఈ పండుగ పూట శ్రీకృష్ణుడికి బలరాముడు రాఖీ కట్టాలి. అదేవిధంగా కన్నయ్యకి ఇష్టమైన మల్లె పువ్వులు, పారిజాతం లేదా దేవగాని పువ్వులను సమర్పించాలి. శ్రీకృష్ణుడి పూజలోనూ వీటిని వాడచ్చు. శ్రీకృష్ణాష్టమి రోజున ధార్మిక స్థలానికి వెళ్ళి మీ సామర్థ్యం మేరకు పళ్ళు, ధాన్యాలు, బట్టలను దానం చేయాలి. ఇలా చేసినట్లయితే ఆ కన్నయ్య ఆశీస్సులు మీకు తప్పక లభిస్తాయి.